సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అధికంగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై స్పందించారు సౌత్ సెంట్రల్ సిపిఆర్ఓ రాకేష్. వాహనాలకు పార్కింగ్ ఫీజు 40 నుంచి 50 రూపాయలు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఓవర్ స్టే పార్కింగ్ లో 30 నిమిషాలకు పైన ఉన్న వారికి 500 రూపాయల ఫైన్ ఉంటుందని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది లక్షల మంది రోజు ట్రావెల్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా రీసెంట్గా వినిపిస్తుంది పార్కింగ్ విషయంలో అదనపు ఛార్జెస్ తీసుకుంటున్నారని. అసలు దీనిపైన క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ పార్కింగ్ విషయంలో 500 తీసుకుంటున్నారు, తక్కువ ఒక 5-10 నిమిషాలు ఉన్నా కూడా అని వార్తలు వస్తున్నాయి. అసలు దీని మీద క్లారిటీ ఇవ్వండి. లేదండి, ఏవైతే మీరు 500 రూపీస్ అని చెప్తున్నారో దట్ ఈస్ నాట్ పార్కింగ్ ఛార్జెస్ కాదండి, అది ఓవర్ స్టే ఛార్జెస్. ఓవర్ స్టే ఛార్జెస్ అంటే బేసికలీ మన సికింద్రాబాద్ వైపు ప్లాట్ఫామ్ 10 వైపు చూసుకుంటే ఎవరైనా ప్యాసింజర్స్ ఎంటర్ అయినప్పుడు దే ఆర్ గివెన్ ఎ స్లిప్ వేరిన్ వాళ్ళు 8 మినిట్స్ లోపల వాళ్ళు పోయి ప్యాసింజర్ డ్రాప్ చేయాలనుకున్నా, లేకుంటే వాళ్ళు ఏమైనా బంధువులు వస్తున్నా తీసుకోవడానికి 8 మినిట్స్ వరకు ఫ్రీగా ఇచ్చారు. 8 మినిట్స్ కంటే ఎక్కువ ఒకవేళ అక్కడ ఉంటే వాళ్ళకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ టు 15 మినిట్స్ వరకు. ఎవరైతే ప్యాసింజర్స్ మోర్ దెన్ 30 మినిట్స్ అక్కడ ఉంటేనే వాళ్ళకి 500 ఫర్ ఓవర్ స్టే ఛార్జెస్. ఎందుకంటే వాళ్ళకి వెహికల్స్ ఎవరైతే వీళ్ళు తీసుకోపోతున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఎంట్రీ దగ్గర పోయి వెహికల్ పెట్టుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ ఎ డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పేస్. ప్రతి ఒక్క వైపు వెదర్ ఇట్స్ ప్లాట్ఫామ్ 10 కానీ ప్లాట్ఫామ్ 1 కానీ డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, బోత్ ఫర్ 2 వీలర్స్ యాజ్ వెల్ యాజ్ 4 వీలర్స్. ఎవరైనా ప్యాసింజర్స్ అక్కడ పోయి వాళ్ళ వెహికల్ని పార్క్ చేసుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కార్ 4 వీలర్ తీసుకుపోయి పార్కింగ్ ఏరియాలో పెట్టుకుంటే వాళ్ళకి 2 అవర్స్ వరకు ఇట్స్ ఓన్లీ 50 రూపీస్, ప్రతి ఒక్క 1 అవర్ తర్వాత ఇట్స్ ఓన్లీ 25 రూపీస్ అడిషనలీ. అలానే 2 వీలర్స్ పరంగా చూసుకుంటే పార్కింగ్ ఛార్జెస్ ఫర్ ఫస్ట్ 2 అవర్స్ ఆర్ ఓన్లీ 15 రూపీస్, 15 రూపాయలు మాత్రమే. ఏవైతే మీరు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పోయి పార్క్ కాన్కోర్స్ ఏరియాలోనే పార్క్ అక్కడ పెట్టేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ ఏ పర్మిటెడ్ స్పేస్ ఫర్ పార్కింగ్ ద వెహికల్స్. ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ ఒక మూవింగ్ ట్రాఫిక్ అనేది ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్లు సికింద్రాబాద్ లాంటి స్టేషన్లో ఆల్మోస్ట్ డైలీ 2 to 3 lakh ప్యాసింజర్స్ వస్తూ పోతుంటారు. అలాంటప్పుడు ఎవరైనా సరే ఆ ప్రైమ్ ఏరియాలో వచ్చేసి వెహికల్ పెట్టేసుకుంటే తోటి ప్రయాణికులకు ఇట్ విల్ బి వెరీ ఇన్కన్వీనియంట్. ఆ మూవ్మెంట్ అని మొత్తం హెల్డప్ అయి ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ స్పేస్ కాబట్టి దాన్ని ఎప్పుడూ ఫ్లోటింగ్లోనే ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి మూవింగ్. ఆ ఉద్దేశంతోనే ఏం చేశామంటే ఇనీషియల్లీ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పోయేటట్లు టైమింగ్ ఇచ్చాము. అది కాకుండా ఎవరికైనా ప్యాసింజర్స్ ఇంకా దానికంటే ఎక్కువ ఉండాలనుకుంటే డెఫినెట్లీ డెసిగ్నేటెడ్ స్పేస్ అనేది ఏర్పాటు చేశాము, వేర్ ప్యాసింజర్స్ కెన్ గో అండ్ పార్క్ దర్ వెహికల్స్. అది చేయకుండా ఇలా చేసినప్పుడే దెన్ దిస్ పెనాల్టీ అనేది ఓవర్ స్టే చార్జెస్ అనేది అప్లై అవుతుందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంత పార్కింగ్ స్పేస్ ఉంది, అంటే డైలీ ఎంత వరకు మనకి రష్ వస్తుంటుంది? రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇందాక చెప్పినట్లు బోత్ ప్లాట్ఫామ్ 10 వైపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ 1 వైపు కూడా పార్కింగ్ స్పేస్ అనేది ఏర్పాటు చేయాలి. నాట్ ఓన్లీ కార్స్కి కాకుండా బోత్ ఫర్ కార్స్కి కానీ ఆటోస్ కానీ యాజ్ వెల్ యాజ్ ఫర్ 2 వీలర్స్ ప్రతి ఒక్క వెహికల్ని దృష్టిలో పెట్టుకొని దానికి ప్యాసింజర్స్ ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ స్పేస్ అని ప్రాపర్లీ అలాట్ చేయడం జరిగింది ఎట్ నామినల్ రేట్స్. ఎవరైనా ప్యాసింజర్స్ ఈ స్టేషన్స్కి వచ్చినప్పుడు దే షుడ్ బి ఏబుల్ టు ఈజీలీ పార్క్ ద వెహికల్స్ ఎట్ నామినల్ రేట్స్. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా స్పేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కొత్త ఛార్జెస్ అదనపు 500 ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సైన్ బోర్డ్స్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? డెఫినెట్లీ అండి, ఇందాక చెప్పినట్లు వెన్ ఎవర్ యూ ఎంటరింగ్ ద స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు నుంచి ఎవ్రీ ప్యాసింజర్ ఇస్ గివెన్ ఎ స్లిప్. ఆ స్లిప్ని బట్టే మనకి టైమింగ్ అనేది కౌంట్ అవుతుందండి. ఆ స్లిప్స్ ఇచ్చే దగ్గరనే దేర్ ఆర్ క్లియర్ కట్ రేట్ బోర్డ్స్ విచ్ ఆర్ మెన్షన్ దట్ ఓవర్ స్టే అయితే ఈ పెనాల్టీ వస్తుంది, ఈ టైం లోపల మీరు వస్తే దెర్ ఇస్ నో ఛార్జెస్ ఎట్ ఆల్, దట్ మీరు ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు అనేది. ప్రతి ఒక్క ప్యాసింజర్స్ ఆర్ ఇంటిమేటెడ్ ఎట్ ద ఎంట్రీ పాయింట్ ఇట్ సెల్ఫ్. ఇన్స్పైట్ ఆఫ్ కాన్స్టెంట్లీ ఇన్ఫార్మింగ్ దెమ్, కొంతమంది ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోయి ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్ దగ్గర వెహికల్ పెట్టేసి దే ఆర్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్ ప్యాసింజర్స్ హూ ఆర్ కమింగ్ టు స్టేషన్స్. అది నివారించడానికే వీఆర్ టేకింగ్ ది స్టెప్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఇది మొత్తంగా అయితే సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద అదనంగా ఛార్జ్ చేస్తున్న 500 అనేది మిస్యూజ్ అవుతోంది. అట్లాగే ఇచ్చిన టైం కంటే ఎక్కువసేపు ఉంటేనే ఈ 500 అనేది ఛార్జ్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.